నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను పద్మిని. చాలా రోజులైంది. ఈ పెళ్లిళ్ళ సీజన్ తో ఫుల్ బిజీగా అవును. అటెండ్ అవ్వడము. అందులో ముహూర్తాలు లేవనేసరికి అందరూ గబగబా వరుస పెట్టి. పెట్టేసుకుంటున్నారు. మీది కూడా ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం కూడా సెట్ అయిపోయింది. దానికి సంబంధించింది చెప్తాము, చూపిస్తాము. కమింగ్ సూన్, రైట్. ఇక ఇవాల్టి టాపిక్ కాలాష్టమి రాబోతోంది. ఇంకా ఈ నెలలో వచ్చేటటువంటి అంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అష్టమి కాలాష్టమి. ప్రతి మాసంలో వచ్చేటటువంటి ప్రత్యేక తిథుల గురించి విశేషంగా మాట్లాడుతూనే ఉన్నాం. అది సంకష్టహర చతుర్థి అనుకోవచ్చు, అష్టమి అనుకోవచ్చు, ఏకాదశి అనుకోవచ్చు, పౌర్ణమి అమావాస్యల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇలా ప్రేక్షకులకు తెలియచేయటం నేను ముందుగా నా సుకృతంగా ఖచ్చితంగా భావిస్తున్నాను. ఎంతో ఆనందంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం జరుగుతోంది. మరి ఈ పాల్గొన మాస బహుళపక్ష అష్టమి వస్తోంది కాబట్టి ఏ ఏ సమస్యల నుంచి మనం బయటపడటం కోసం ఈ అష్టమిని వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. భగవంతుడు తన పిల్లలు బాధపడకుండా ఉండాలి అని చెప్పి నిజంగా అంటే తిథులు కూడా ఎన్నుకుని ఆయన అవతరించడం అనేది జరుగుతుంది అనమాట. అలా చూసుకుంటే గనక మనం పంచమి తీసుకున్నాం అనుకో, అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించవచ్చు, లలిత అమ్మవారిని పూజించుకోవచ్చు. అలా అష్టమి తీసుకుంటే కాలభైరవుణ్ణి పూజించాలి. అందులో బహుళ అష్టమి అని అంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు గనక కాలభైరవుణ్ణి పూజించుకుంటే చాలా మంచిది. అయితే కాలభైరవుడు అనేసరికి అందరూ భయపడిపోతారు. ఎందుకు అంటే ఆయన రౌద్ర స్వరూపము, శివుడి యొక్క రౌద్ర స్వరూపము అని చెప్పి భయపడుతూ ఉంటారు అనమాట. భయపడతారా, భయపెడతారా? భయపడతారు, భయపెడతారు. భయపెట్టంగానే భయపడిపోతాం మనం ఎవరేమైనా చూడు. సో భయపెట్టడమే టాప్. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారు, అబ్బా బలానా ఆ ప్లేస్ లో మీకు ఎవరు చెప్పారండి ఇది పెట్టడము అని అంటే, నాకు అనిపించిందండి నేను పెట్టానంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి అని అన్నారు అనుకో, మనకి ఎంతో సంతోషం ఉంటుంది. అదేంటి అక్కడ పెట్టారు, అది అక్కడ పెట్టడం అంత మంచిది కాదు అనేసరికి కొన్ని ఏళ్ల నుంచి ఉన్న వస్తువుని కూడా వెంటనే మార్చడానికి ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలో మాత్రం ఆయన మనం పూజించాలి అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక సాధనలో అందరినీ పూజించుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూసే అలవాటు అవుతుంది అనమాట మనకి ప్రతిదీ కూడా. అందుకనే మనకి ఇన్ని తిథులు, ఇంతమంది దేవుళ్ళు, ఇలా చెయ్యండి పూజ అని చెప్పడం అనేది సనాతన ధర్మంలో ఒకటి పార్ట్ చేశారు పెద్దవాళ్ళు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాలభైరవుణ్ణి ఎందుకు పూజించాలి అంటే మీకు పేర్లోనే అర్థమైపోతుంది. కాలం ఆయన చేతిలో ఉంటుంది, ఆధీనంలో ఉంటుంది. అయితే మనం ఒకటి ఎప్పుడు అనుకుంటున్నాం, కాలం కలిసి రావాలండి, కాలం కలిసి ఆ కాలం కలిసి రావాలి అంటే కాలభైరవుణ్ణి మనం పూజించాలి. అంటే ఎలా పూజించుకోవాలి మనము అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఏదన్నా తినాలి అంటే మరీ బీపీ పేషెంట్స్, డయాబెటిక్ వాళ్ళు, తినలేని వాళ్ళు ఉంటే గనక అన్నం తినకండి. అన్నం తినకుండా పళ్ళు, పాలు, లేదు అంటే అన్నాన్ని భిన్నం చేసుకొని తినాలనుకుంటే మీ ఇష్టం. ఏ పులిహార పొంగుల చేసుకొని తిని సాయంత్రం చక్కగా 6 నుంచి 7 ప్రదోషకాల పూజ చాలా బాగుంటుంది. శివుడికి ఎప్పుడైనా కూడా ప్రదోష సమయంలో చేసే పూజ చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు చక్కగా మగవాళ్లతో మనము గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, మగవాళ్ళు మాత్రమే కట్ చేయాలి. వాళ్ళు ఒకవేళ బిజీగా ఉన్నారు అంటే కనీసం ఘాట్ అన్న పెట్టించండి వాళ్ళతో. ఆడవాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూర గుమ్మడికాయని పగలగొట్టకూడదు, అలాగే బూడిద గుమ్మడికాయని కోయకూడదు. దాన్ని చక్కగా సగానికి కోసేసుకొని నువ్వుల నూనె, గానుగ నువ్వుల నూనె దొరికితే చాలా మంచిది మీకు. చక్కగా నల్ల నువ్వుల నూనె, గానుగ నూనె తెచ్చుకోండి. మీకు కూష్మాండం బద్దలవ్వంగానే దాన్ని నిండా పోసేయాలనేది పెట్టుకోకండి. మీరు ఒక 1/2 కిలోనే తెచ్చుకోగలుగుతారు అంటే చెరొక 1/2 కిలో చక్కగా 2 ఇట్లను సర్దుబాటు చేసేసుకోండి. కానీ నల్ల నువ్వుల నూనె తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకు అని అంటే కాలభైరవుణ్ణి గనక పూజిస్తే మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా. అలాగే రాహువును కుజుడికి సంబంధించిన దోషాలు కూడా
తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనె అనేది తెచ్చుకోండి. మా వల్ల అవ్వడం లేదు, అంత ఖర్చుగా అనిపిస్తుంది మాకు అని అనుకున్నప్పుడు గనుక ఆముదం కూడా తెచ్చుకోవచ్చు. అయితే చాలా పరిస్థితుల్లో ఆముదం నూనెతో పెట్టకూడదు అని గనుక మీకు అనిపిస్తే గనక ఆవ నూనె కూడా తెచ్చుకోవచ్చు. ఆవ నూనెతో పెడితే కూడా చాలా మంచిది. శత్రువుల నుంచి రక్షణ వస్తుంది ఆవ నూనెతో. ఆవ నూనెతో ప్రత్యేకించి అని వినటం జరిగింది అక్క. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆవ నూనె వారాహి అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఇష్టం. అందుకనే కాలభైరవుడికి కూడా చాలా ఇష్టం. ఇద్దరు కూడా చక్కగా కాశీలోనే, ఆవిడ కొలువు క్షేత్ర తీరి పాలకురాలు, ఈయన క్షేత్ర పాలకుడు. బ్యూటిఫుల్. కాబట్టి అలా దోషాలన్నీ తొలగిపోవడానికి కాలభైరవుడిని మనం పూజించుకోవాలి. ఆవ నూనెైనా ఆముదమైనా మీ ఇష్టం, నల్ల నువ్వునైనా మీ ఇష్టం. లేదండి మా వల్ల కావట్లేదు, ఈసారికి దీపం నూనె పెడుతున్నాను స్వామి, దీన్ని నువ్వు నల్ల నువ్వుల నూనెగా మార్చేంత శక్తిని నాకు ప్రసాదించు, నెక్స్ట్ టైం అష్టమి చేసుకునే లోపల నాకు అలాంటి పరిస్థితిని కల్పించు అని స్వామికి దండం పెట్టుకోండి, తప్పకుండా పని అవుతుంది అన్నమాట. అయితే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పెట్టుకోవాలి కదా? సాయంత్రమే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే గుడికి వెళ్ళి పెడితే ఇంకా మంచిది. ఒకవేళ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంటి బయటనా, అంటే తులసి కోట, ఇంటి బయట పెట్టుకుంటారు పద్మిని. ఎందుకంటే బయట, దేవుడు గదిలో కాదు. అయితే ఒక చిన్న ప్లేట్ మీకు యూజ్ అండ్ త్రో ప్లేట్స్ లో పెట్టుకుంటున్నారు. యాక్చువల్ గా అయితే మాత్రం మనం కాపర్ అయినా గానీ బ్రాస్ ప్లేట్ అయినా గానీ తీసుకుంటాం రెండు. అంటే మీ దగ్గర మరీ ఇంత పెద్ద పెద్ద ప్లేట్లు లేవంటే ఈ మాత్రం ప్లేట్లు అయినా కూడా తీసుకోవచ్చు. తీసుకొని నవధాన్యాలు పోయాలి ముందు. నవధాన్యాలు పోసిన తర్వాత కుష్మాండాన్ని, సగానికి కోసిన కుష్మాండాలు రెండు కూడా పెట్టేసి చెరొక ప్లేట్ లో పెట్టి పసుపు రాసుకోవాలి ముందు. మనం లోపల కూడా పసుపు రాసేసుకొని లోపల గింజలన్నీ తీసేస్తే మనకి నూనె పోయడానికి చక్కగా మంచి ప్రమిదలాగా అవుతుంది అనమాట. ఆ గింజలన్నీ తీసేసి బొట్టు చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఒత్తి, చక్కగా పెద్ద ఒత్తులు దొరుకుతాయి మనకి, అఖండ జ్యోతి ఒత్తులు. దీపం చాలా సేపు వెలుగుతుంది కదా, నూనె నిండుగా పోసేస్తే దీపం చాలా సేపు వెలుగుతుంది అనమాట. అలా పోసుకొని మనం తప్పకుండా కాలభైరవ అష్టకం మీరు అందరు వినే ఉంటారు, కాశికాపురాధినాథ కాలభైరవ భజన. ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మీరు మనం కాశీ వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే ఇంట్లో దండం ఉంటుంది స్వామికి, ఆ దండంతో కొడతారు మనకి, ఏ దైవం దగ్గర అయితే దండం ఉంటుందో ఆ ఈవిల్ ఎనర్జీస్ ఉండవు ఆయన దగ్గర అనేది గుర్తుపెట్టుకోవాలి. నరసింహస్వామి కూడా చూడు, యాదగిరిగుట్టకి వెళ్తే దండంతో కొడతారు, భలే గట్టిగా తగులుతుంది. వాళ్ళు ఇట్లా నెమ్మదిగా కొట్ట కూడా బాగా గట్టిగా తగులుతుంది. అంటే ఈవిల్ ఎనర్జీ ఏది కూడా ఉండదు అనమాట. కాబట్టి అలానే చూడు, లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా ఎలాంటి ఈవిల్ ఎనర్జీస్ ఉండవు. మీకు ఎవరైనా దుష్ట ప్రయోగం చేశారు మాకు ఇంట్లో అని, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, మీరు దుష్ట ప్రయోగం చేశారని చెప్పారు, కానీ మీకు వాళ్ళు ఏదో పూజ చెప్పారు, ఆ డబ్బులు మీకు సమకూరట్లేదు, చాలా ఎక్కువగా చెప్పారు, మన వల్ల కావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ స్వామిని తప్పకుండా పూజించుకుంటే ఈవిల్ ఎనర్జీస్ నెమ్మదిగా తొలగిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కాలభైరవ అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయొచ్చా? చక్కగా వినొచ్చు. చదవడం రాకపోతే చేసేది ఏం లేదు, వినడమే. ఇంకా అవునా కదా. ఇది ప్రదోష సమయంలో దీపం పెట్టేసుకో. ప్రదోష సమయంలో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత స్వామికి తప్పకుండా మనము ద్రాక్ష రసం గనక నైవేద్యం పెడితే చాలా మంచిది. ఫ్రెష్ ద్రాక్ష, నల్ల ద్రాక్షలు తెచ్చేసుకొని, నల్ల ద్రాక్షలు కొంచెం మీరు ఏం చేస్తారు, కొన్నే తెచ్చుకున్నారనుకోండి, ఇట్లా చేత్తోనే చక్కగా చేతులు కడిగేసుకొని ఒకసారి చేతితో గట్టిగా ఇలా అనేసేయండి. దాన్ని వడగొట్టేస్తే మీకు చక్కగా ద్రాక్ష రసం వస్తుంది. కొంచెం తప్పకుండా అందరూ కూడా అది ప్రసాదంగా తీసుకోండి. ద్రాక్ష రసం పెట్టేసిన తర్వాత ఇంకప్పుడు భోజనం చేయొచ్చాక రాత్రిపూట 7:30 తర్వాత చంద్రోదయం అవుతుంది. వచ్చేసి చక్కగా చంద్రుడికి దండం పెట్టుకోవడం, ఎందుకంటే శివుడికి అలంకారమే చంద్రుడు కాబట్టి తప్పకుండా చంద్రుడికి దండం పెట్టుకొని, ఆ దీపం కూడా మనం బయట పెడుతున్నాం కదా, ప్రత్యక్ష దైవాలు మనకి సూర్యుడు చంద్రుడు, అవునా కదా. దండం పెట్టుకొని తప్పకుండా మాకు ఈ సమస్య నుంచి మేము ఎటువంటి పరిస్థితులను బయటపడాలి, మీకు ఏమైనా ఇంట్లో సమస్య ఉంది, ఇల్లు కట్టుకోవడంలో సమస్య ఉంది, ఇల్లు ఆగిపోయింది, ఎక్కడన్నా మీకు డబ్బు సమకూరట్లేదు, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మో ఇల్లు కడుతున్నారు కదా అనేది దిష్టి కూడా ఏర్పడుతుంది. అలాంటి దృష్టి దోషాలు కూడా పోతాయి అన్నమాట స్వామి పూజ వల్ల తప్పకుండా. అండ్ మోర్ ఓవర్ అష్టమి అనేసరికి నాకు ఖచ్చితంగా నాకు కనపడేది దత్తాత్రేయ స్వామి. తప్పకుండా స్వామి చుట్టూరా ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఎవరైనా పూజ చేస్తారా అనేది స్వామి గమనిస్తూ ఉంటారని అనిపిస్తుంది నాకు.
తప్పకుండా దత్తాత్రేయ స్వామిని కూడా తప్పకుండా దండం పెట్టుకోండి. ఈ కుష్మాండం అది పెట్టకపోయినా మామూలుగా దత్తాత్రేయ స్వామికి చేసేసుకోవచ్చు అయ్యో, కదా. తప్పకుండా చేసుకోవచ్చు. ఉమ్. మీకు అలా కుదరలేదు అనుకోండి, కుదరని పక్షం. ఆ రోజు పొద్దున పూటే చేసుకోవచ్చు ఉమ్. స్వామికి అష్టమి. తప్పకుండా అనఘాష్టమి అని అనుకోండి ఆ రోజు. అంటే ఆ అష్టమి రోజు అమ్మవారిని అయ్యవారిని పూజిస్తే వాళ్ళ వాళ్ళ పిల్లలే కదా సిద్ధులందరూ, అవును, అవును. అవునా కదా? అవును. కాబట్టి తప్పకుండా మన కోరిక సిద్ధిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం అష్టమిని ఎలా చూస్తారక్క మీరు? ఈసారి అలాగే వస్తుంది కాంబినేషన్. మంగళవారం అష్టమి చాలా పవర్ఫుల్. మంగళాష్టకం అంటారు చూడండి. ఉమ్. ఆ రోజు మీరు మంగళాష్టకం కూడా చదువుకోండి. ఉమ్. తప్పకుండా. Right. మంగళవారము అష్టమి వచ్చింది అని అంటే చాలా రేర్ గా వస్తుంది అనమాట. ఉమ్. నేను ఆ మంగళవారం అష్టమి చాలా మంచిదని నాకు తెలిసినప్పటికీ సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్లకు ఒకసారి వచ్చేది. ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చేస్తుంది. నార్మల్ గా వచ్చేస్తోంది అట్లా. శోభకృత్నామ సంవత్సరం కదా, అయిపోతుంది, వినియోగించుకోవాలి మనం. అవును. అమ్మో, నెక్స్ట్ వచ్చేది క్రోధి. నాకైతే చూద్దాం ఎలా ఉండబోతుందో, కాంబినేషన్స్ తో ఎలా వస్తుందో చూద్దాం. శోభకృత్నామ సంవత్సరం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఇయర్ అక్క, అందులో అవును. అస్సలు సందేహం లేదు. రైట్. అయితే ఒకరు కమెంట్ చేశారక్క, నేను పీరియడ్స్ లో ఉన్నాను, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, వర్తిస్తుందా అని అడిగారు. అట్లా ఉండదు, అట్లా ఉండకూడదు. వర్తించదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉమ్. అట్లా చేయకూడదు. ఉమ్. మీ హెల్త్ కి కూడా మంచిది కాదు అది. ఉమ్. మనము ఆ టైంలో చక్కగా తినాలి. ఉమ్. ఆ Correct. ఆహారం అనేది చక్కగా పడాలి మనకి. ఉమ్. అలాంటప్పుడు ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, అలాగే పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని అతిక్రమించడం రెండూ అవుతాయి. ఉమ్. కాబట్టి రెండూ చేయకూడదు, ఉమ్. అవునా కదా? కరెక్ట్. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు అట్లా పీరియడ్స్ తో ఉంటే మగవాళ్ళ చేత చేయించొచ్చా? కలుపుకోకూడదు. కలుపుకోకూడదు. కలుపుకోకుండా పక్క కూర్చున్న వాళ్ళైతే ఏ పూజైనా చేసుకోవచ్చు. అద్భుతం. మాక్సిమం అన్ని డౌట్స్ అడిగేసినట్టున్నాను నేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో స్వామికి చెప్పండి. నైవేద్యం ఏం పెట్టాలని కూడా అడిగావు. ద్రాక్షరసం. అదొక్కటేనా? అలాగే ఇంకేమైనా? ద్రాక్షరసం మీకు కుదిరితే, ఉమ్. లేదు అంటే అన్నపరవాణం. ఉమ్. అన్నపరవాణం బెల్లం ఎక్కువగా వేసి చక్కెర పొంగలి ఉమ్. ఇలాంటివి అయితే చాలా ఇష్టం స్వామికి. అలాగే ఇటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబాలు. ఈ అసలు ఆయన దిక్కుమాలిన దగ్గర అలవాటు వల్ల. ఈవిల్ ఎనర్జీస్ అనేవి ఏవి ఏవి అసలు నిలబడలేవు ఆయన ముందు. దేవుడు. కాబట్టి ఇది కూడా నన్ను అడిగితే ఈ అడిక్షన్ అనేది తాగిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఈవిల్ ఎనర్జీ లానే బిహేవ్ చేస్తారు. డెఫినెట్లీ చూస్తుంటాం భయం కదా. భయంగా ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా. వాళ్ళని ఏమంటారో, బయట ఎవరినన్నా ఏమన్నా అంటారేమో, బయట ఏమైనా తాగి పడిపోతారేమో, అవును, ఇలాంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి నిజంగా స్వామి దయ వల్ల. ఖచ్చితంగా. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.